హాయ్. పాస్ట్ వీడియోలో నేను మీకు ఎన్ని యూనిట్స్ ఉన్నాయి కామర్స్లో ఫస్ట్ ఇయర్ వాళ్ళకి చెప్పిన కదా. ఈరోజు యూనిట్ 1 ఫండమెంటల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ బిజినెస్, అంటే మెయిన్గా బిజినెస్ స్టార్టప్ చేయాలి అని అంటే ఏంటిది, కాన్సెప్ట్స్ ఆఫ్ బిజినెస్ అని అంటే అసలు మనము ఏంటిది అంటే బిజినెస్ ఏంటిది, వాట్ ఈజ్ మీన్ బై బిజినెస్, ఇంట్రడక్షన్ ఆఫ్ బిజినెస్ తెలుసుకోవాలి, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎకనామిక్ రావడం, క్లాసిఫికేషన్ ఆఫ్ ఫీచర్స్ ఆఫ్ బిజినెస్, ఫీచర్స్ ఏంటేంటి ఫీచర్స్, సోషల్ రెస్పాన్సిబిలిటీస్. మళ్ళీ ఫండమెంటల్ ఆస్పెక్ట్లో 2 టైప్స్ ఉన్నాయి చూడండి. ఒకటేమో కాన్సెప్ట్ ఆఫ్ బిజినెస్, సెకండ్ ఏమో బిజినెస్ యాక్టివిటీ. అయితే నేను ఈ 2 గురించి మీకు అప్కమింగ్లో కొన్ని టాపిక్స్ చెప్తాను ఈజీవి, ఎందుకంటే 1 డే ఎగ్జామ్ నియర్లో ఉంది కాబట్టి ఎక్కువ ఏం చెప్పా, జస్ట్ ఇంపార్టెంట్ మాత్రమే ఇస్తాను. ట్రై దిస్, ఓకేనా. ఫస్ట్ ఇంట్రడక్షన్ ఆఫ్ బిజినెస్. ఎగ్జాంపుల్, మీరు ఒక వన్ ఆఫ్ ద బిజినెస్ని స్టార్ట్అప్ చేస్తారు. ఫస్ట్ మీరు ఏం చేస్తారు, ఏ బిజినెస్ అయితే స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారో దాని గురించి మీరు తెలుసుకుంటారు, సర్చ్ చేస్తారు, ఇన్కమ్ ఎంత వస్తుంది అదంతా తెలుసుకుంటారు, అంటే ఇన్వెస్ట్మెంట్ ఎంత పెట్టాలి. ఫస్ట్ బిజినెస్ అంటే ఏంటిది, సెల్ ద ప్రోడక్ట్ ఫర్ ప్రాఫిట్ గెయిన్, అంటే మీరు అమ్మేదానికి ప్రాఫిట్ రావాలి అలా. నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఇన్కమ్ అంటే ఇన్కమ్ వచ్చే బేస్ ఏంటిది. ఇప్పుడు మీరు ఒక బిజినెస్ స్టార్ట్అప్ చేసినప్పుడు స్టార్టింగ్లోనే 1 lakh వచ్చేయాలంటే వచ్చేస్తుందా, లేదు. స్టార్టింగ్లో మీకు చాలా కష్టం అవుతుంది, ఏదో అప్ అండ్ డౌన్స్ అవుతాయి, ప్రతిదీ అవుతుంది అలా. నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఫీచర్స్ ఆఫ్ బిజినెస్. మెయిన్ బిజినెస్లో క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఏంటివి అంటే మెయిన్ బిజినెస్ని రన్ చేసే ఫీచర్స్ ఏంటిది, ఎలా రన్ చేయాలి అలా. సోషల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ బిజినెస్. ఇప్పుడు బిజినెస్ అని అంటే యాక్చువల్గా స్టార్టింగ్లో బిజినెస్ అంటే ఎక్కువ మార్కెటింగ్కి వెళ్ళి మన అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలి, న్యూస్ పేపర్కి ఇవ్వాలి, అది చేయాలి ఇది చేయాలి. బట్ ఇప్పుడు సోషల్ రెస్పాన్సిబిలిటీస్ ఎలా అంటే నార్మల్గా మనం ఆన్లైన్లో ప్రోడక్ట్ని చూపించి క్వాలిటీని చూపించి వీ కెన్ సెల్ లైక్ దట్, అలా కూడా. ఇక్కడ కాన్సెప్ట్ ఆఫ్ బిజినెస్ అయిపోయింది చూడండి. నెక్స్ట్ బిజినెస్ యాక్టివిటీలో ఇండస్ట్రీస్. హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఇండస్ట్రీ అంటే బిజినెస్ యాక్టివిటీ, ఇక్కడ బిజినెస్ నేర్చుకున్నారు. నెక్స్ట్ బిజినెస్ యాక్టివిటీలో ఇండస్ట్రీ అంటే ఏంటిది, ఇండస్ట్రీ అంటే ఏదన్నా ఇప్పుడు నేను ఒక ప్రోడక్ట్ ఎగ్జాంపుల్, నేను ఒక పెన్సిల్ని కనుక్కోవాలి లేదా మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి, ఏం చేయాలి, ఒక వుడ్ తేవాలి, లిడ్ తేవాలి, అదంతా ఒక ఇండస్ట్రీ బేస్లో బ్రేక్ అయ్యి అవుతుంది. నెక్స్ట్ కామర్స్, ఎంత నేను పుట్ ఆన్ పెట్టాలి, నెక్స్ట్ నాకు పుట్ ఆఫ్ ఎంత వస్తుంది అలా. ఇన్వాల్వెన్స్ ఆఫ్ కామర్స్లో ఏంటిది, బ్రాంచెస్ ఆఫ్ కామర్స్ ఏముంది, డిఫరెన్స్ ఇండస్ట్రీ కామర్స్ ట్రేడ్స్ ఏంటిది. అయితే ఇక్కడ నేను మీకు ఇంపార్టెన్స్ చెప్పిన చూడండి. డిఫైన్ బిజినెస్, వాట్ ఈజ్ క్యారెక్టరిస్టిక్స్. ఇది ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, అడుగుతారు. నెక్స్ట్ సోషల్ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఎక్కువ రేర్గా చాలా పాత పేపర్స్లో కింద ఎక్కువ వచ్చింది. ఎకనామిక్ యాక్టివిటీ టైప్స్ ఎలానో నేను మీకు ఈజీ ట్రిక్స్లో చెప్తా. అంటే చాలామంది స్టూడెంట్స్ బిఫోర్ నుండి చదవకుండా లాస్ట్లో చదువుతారు. వాట్ ఆర్ ద మీన్ బై ఇండస్ట్రీ ఎన్ని టైప్స్ ఉన్నాయి ఏంటివి అలా. ఇంటర్నల్ రిలేషన్షిప్ బిట్వీన్ ట్రేడ్ ఇంకా కామర్స్ ఇండస్ట్రీ, ఇది డిఫరెన్స్ ఇట్లా నార్మల్గా బాక్స్ బేస్లో ఉంటుంది. ఈ 3 డిఫరెన్సెస్ ఏంటిది నేను మీకు చెప్తా. ఇదైతే చిన్న క్లిప్ చూడండి, జస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఓకేనా. బాయ్.